సరే, ముందుగా వైఎస్ఆర్ మహిళా సైన్యానికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు అందజేస్తున్నాను. మన ఆర్మీ చీఫ్ అంతే కదా, కమాండర్. మీకు కమాండర్ అంటే వాడు గుర్తు రావాలి. నేతాజీ సుభాష్ చంద్రబోసు ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో ఆయన ఎన్ఐఏ కదా, నేషనల్ ఇండియన్ ఆర్మీ ఒకటి తయారు చేసి దాంట్లో అచ్చగా మహిళాకి విభాగం ఒకటి పెట్టారు. ఫస్ట్ విభాగం కెప్టెన్ లక్ష్మి. అలాగే ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం కెప్టెన్ వరుడు కళ్యాణి. ఎందుకంటే పెద్దల సభలో ఆమె అసలు లోకేష్ పారిపోతున్నాడు ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పలేక. అట్లా సెలక్షన్ నిజంగానే మళ్ళీ ఈరోజు మనం ఒక సైనికుల్లాగానే పోరాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందమ్మా. ఆ రోజు బ్రిటిష్ విధానాలు ఎలా ఉన్నాయో దేశంలో, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అవే బ్రిటిష్ విధానాలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు నిరంకుశ విధానాలన్నీ అమలవుతూ ఉన్నాయి. ఈ టైంలో మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో మన జగన్ గారు ఓడిపోలేదు, గెలిచారు. నిజానికి 104 సీట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే, కానీ 11 సీట్లతో మనం ఓడిపోయినట్టు డిక్లరేషన్ ఇచ్చారు. అంటే రేపు మన బాధ్యత ఏంటనేది కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు మహిళా సైన్యం అన్నానంటే, ప్లీజ్ రేపు ఎలక్షన్స్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఇది మెయిన్. ఇవన్నీ పథకాలు నిజంగానే దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి, ముఖ్యంగా స్త్రీల కోసం, మహిళా ఎంపవర్మెంట్ కోసం ఆయన చేసిన విధానాలు నాకు తెలిసి ఎవరు చేయలేదు. అన్నీ తీసుకొచ్చి మహిళలకు ఒక అండగా నిలబడి ఆయనే ఒక అన్నయ్యారు, ఆయన ఒక తండ్రి అయ్యారు, ఆయన ఒక తమ్ముడు అయ్యారు, ఆ ఇంటి పెద్దయ్యారు, కుటుంబంలో ఒక సంరక్షకుడు అయ్యారు. ఇన్ని విధాల మహిళలను ఆదుకున్నటువంటి వాళ్ళు నేను ఎక్కడ కూడా చూడలే, ఏ పరిపాలనలో కూడా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు గుర్తుండే ఉంటుంది. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత దేశంలో నిర్భయ చట్టం వచ్చింది కదా. ఆ నిర్భయ చట్టం అనేది కేవలం 4 నెలల వరకు, అంటే చేసినటువంటి నేరాన్ని గుర్తించటం, ఆ నేరాన్ని గుర్తించిన తర్వాత దాన్ని అమలు చేయటానికి తీసుకునేటువంటి టైం ఎంత అంటే 4 నెలల టైం తీసుకున్నారు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మరి ఆయన దిశా చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ దిశా చట్టం అనేది కేవలం 21 రోజుల్లోనే శిక్షను, నేరం చేసినటువంటి దోషిని గమనించటం, గుర్తించటం, తర్వాత దాన్ని ఎంత త్వరగా అమలు చేయాలి అనేటువంటి విధానంలో 21 రోజులకి దాన్ని కుదించి, ఆ విధంగా మహిళా పోలీస్ స్టేషన్లు, దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి, ఫోన్ ఎక్కడ దాదాపు 1.5 మంది 2 కోట్ల మంది మన రజనీ గారు చెప్పాలి మంది వాళ్ళు యాప్లు డౌన్లోడ్ చేసుకున్నారు ఫోన్లో. ఆ రోజుల్లో అమ్మాయిలకి నిజంగా ఎక్కడ ఏ చిన్న గొంతు ఏదో పోయింది నాకు, గొంతు పోయింది, నిజంగానే పోయింది. పోయినా పర్వాలేదు, మన సంకల్పం చాలా ఓకే. చెప్తా, మా అల్లుడు భాగవతం అంతా వినాలి కదా. అది నేనే చెప్పాలి కదా అత్తనే, అదే కదా అల్లుడి భాగవతం అత్తే చెప్పాలి, ఇంకెవరు చెప్తారు. ఈరోజు నిజానికి సబ్జెక్ట్ అదే నాది. ఎందుకంటే నిజంగా మొదటి బాధితురాలు నేనే కదా, చంద్రబాబు మొదటిగా, సెకండ్ నేను. ఫస్ట్ బాధితురాలు ఇందిరాగాంధీ గారు. ఆమెకు వెన్నుపోటు పొడిచాడు. ఆ టైంలో ఆమెకి ఏం చెప్పాడో తెలుసా? అమ్మ, మీరు మా మామకి ఏమీ లేదు ఈ రాష్ట్రంలో, ఆయన రంగులు పూసుకొని ఏదో సినిమాలో యాక్ట్ చేస్తూ ఉన్నాడు, అందువల్ల కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా గెలుస్తుంది, మీ పేరు అట్లా మారుమోగిపోతూ ఉంది, మీరు అనుమతిస్తే మా మామ మీద పోటీ చేసి నేను
బ్రహ్మాండం గెలిచి వస్తే మీకు చూపిస్తాను, ఆ తర్వాత నన్ను సీఎం చేయండి అని చెప్పేసరికి ఆవిడ నమ్మి నిజమే అనుకొని ఎన్టీఆర్కి అంత ప్రభావం లేదు, సొంత అల్లుడే చెప్పాడు కదా అని కొంచెం నిర్లక్ష్యం కూడా ఉంది.